4 రోజులు షూటింగ్ తర్వాత మా మేకప్ మ్యాన్ సీను అంటే మా బాలు మా స్టాఫ్ లగేజ్ చదువుతున్నారు. అనే వనక్కం எப்படி இருக்கீங்க? உங்கள் பேர் என்ன? అస్లాం భాయ్ బెంగళూరుకి వరాంగే. ఆయన తమిళ్, మనకి ఇక్కడ కన్నడ రాదు, ఆయనకి తమిళ్ వచ్చు. అస్లాం భాయ్ సేఫా పోను నంబే. ఓకే, జర్నీ స్టార్ట్ పడలామా? జర్నీ స్టార్ట్ చేస్తున్నాం బెంగళూరు 20కి అప్పటి నుంచి. అలా మైసూర్లో మా స్టాఫ్ని వదిలేసేసి అక్కడి నుంచి నేను బెంగళూరు నుంచి ఫ్లైట్ మళ్ళీ జబర్దస్త్ స్క్రిప్ట్ రాసుకోవాలి. 24th షూటింగ్ ఉందన్నమాట. ఇదంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా బయలుదేరదామా? పద చూసుకుందాం. నా పార్టీకి వీడియోలు తీస్తూ ఉంటే వీళ్ళు లూడో ఎలా ఆడాలి, ఎలా కొట్టాలి అని చెప్పి నేర్పిస్తున్నాడు. సడన్ గా చూసి కార్ ఏంటబ్బా రివర్సల్ వెళ్తున్నాడా అనుకున్నా. ఇది నేను చూడలే. ఆ తర్వాత అర్థమైంది గోయింగ్ వెహికల్. అప్పుడు మన శ్రీశైలంలో జరిగింది కదా అలాగే. ఇప్పుడే హైవేలో ఆగాం. మన డ్రైవర్ అన్నకి టీ కావాలన్నాడు. టీ తాగి మైసూర్ వెళ్ళి మైసూర్ ప్యాలెస్ చూద్దాం అని అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాల్లోనూ బాలకృష్ణ గారి సినిమాలోనూ చూసాను నేను. చాలా మూవీస్లో ఉంది. ఇప్పటి వరకు నేను చూడలా. ఎలాగో ఇటు వచ్చాం కాబట్టి మైసూర్ ప్యాలెస్ కూడా చూపించమని అడిగాను. నాకు బెంగళూరులో ఫ్లైట్ కదా, వీళ్ళని ఎలాగో స్టాఫ్ని అక్కడ డ్రాప్ చేయాలి కాబట్టి అది మ్యాటరు. ఇప్పుడే మైసూర్లోకి ఎంటర్ అయ్యాం. ముందు భోజనం చేసి ఆ తర్వాత ఇక్కడ మంచి ఆంధ్ర మెస్ ఉంది కదా, ఆంధ్ర మెస్లోకి వెళ్ళి భోజనం చేసి అక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్ చూసి వీళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మనం బెంగళూరు వెళ్ళాలి. మైసూర్ ప్యాలెస్ మెయిన్ గేట్ ఇదే. మైసూర్ ప్యాలెస్ నైట్ అదిరిపోయింది. అక్కడ ఏంటంటే బరిస్తా బీన్ కాఫీ BBC బాగుంది. ఇక్కడ ఆంధ్ర స్టైల్. ఓకే, హోటల్ ఆర్ఆర్ ఆంధ్ర స్టైల్. ఇదర్ హోటల్ రెండు పాటలు సాబే. థ్యాంక్ యూ. పర్లేదు, బాగా చూపిస్తున్నారు. ఏదో రెస్టారెంట్ ప్రమోషన్ అనుకోరుగా. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు పీసెస్ తీసుకొని అతను గ్రేవీ ఇస్తారు. ఓకే డన్, థ్యాంక్ యూ. బాలు అయితే లాక్కోరుగా. బాలు ఆకలి అప్పటికే మర్చిపోయాను. బాలు దీన్ని ఫోకస్ అయ్యి బాలు. రెస్టారెంట్ ప్రమోషన్ ప్రమోషన్ వద్దు. ప్రమోషన్ కాదు, డబ్బులు పెట్టుకుని తినాలి. ప్రమోషన్ ఫోను పక్కన పెట్టి భోజనం చేయండి. దూడ ఆడకూడదు సార్. ఇక్కడ కూడా ఎందుకు సార్ అంత రాజకీయ సార్? నువ్వే కదా చెప్పావు ఏం చెప్పాను? ఆన్లైన్ ఎలా ఉంటుందో చూడు అన్నావు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ ఆన్లైన్లు బెట్టింగ్లు ఆడారనుకోండి, నా ఛానల్ ద్వారా చెప్తున్నాను, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి లోపల ఏమంటారు? అసలే లాయర్ మీరు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. వాళ్ళండి లూడో ఆన్లైన్ అంటే ఏమనుకుంటారు వాళ్ళు? డబ్బులు పెట్టి ఆడుతున్నావా? నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? అమ్మా పెద్దది తెచ్చావమ్మా. నాకు వచ్చింది నరిటాకు. అబ్బా, నరిటాకులో భోజనం చేస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇది పూర్వీకుల నుంచి అరిటాకులు తింటున్నాము. అరిటాకుల్లో చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ముఖ్యంగా వేడివేడి అన్నం ఇక్కడ పెట్టుకొని ఆవకాయ, నెయ్యి, ముద్దపప్పు ఈ అరిటాకులో మనం కలుపుకొని తింటే మినరల్స్ ఒంటికి చాలా ఉపయోగకరమైనటువంటి మినరల్స్ ఉన్నాయి. మీరు పూర్వీకులైన పెద్దలను కనుక్కొని చూడండి కావాల్సి ఉంటే. కాదు, మనం మినరల్ వాటర్లో తాగుతాం కదా, ఆ మినరల్స్ వేరండి. మినరల్ వాటర్ వేరు, మినరల్స్ వేరు. చూసారా, నాకు కూడా తెలియదు. ఈ రోజు లాయర్ గారు చెప్పారు మనకి. లేదండి, మినరల్స్ సరే చెప్పండి, ఇంకా చెప్పండి. మినరల్ వాటర్ అయితే ఆ రోజుల్లో ఎక్కువగా మంచాలు కాదండి, అరిటాకులు తింటే ఏంటో ఉపయోగం చెప్పండి. అరిటాకు వల్ల ఆరోగ్యానికి మంచిది. నెంబర్ 1. అది ఎలాగా? వీటిలో వేడివేడిగా తిన్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఎగ్ రైతా. ఓ, ఇది కేసరి, అదే బొంబాయి రవ్వతో చేసిన కేసరి. ఇదేంటో తెలియట్లేదు. ఇది పెరుగు, చికెన్లో ఇంకో రకం. బాగుంది. ఏ దాలైనా వేసుకోవా, కానీ ఆ దాలు ఈ దాలు మిక్స్ చేయొద్దు. టోటల్ 3 దాలు. ఏం చెప్పావురా?
మైసూర్ ప్యాలెస్ నాన్ వెజ్ వెళ్ళొచ్చు సార్ నాన్న దేవుడు ఉన్నాడండి, రాజుల కాలం నాటి ప్యాలెస్ అది. సార్ కోపం చిన్నగా ప్రేమతో ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మీరు కొంచెం కంప్రమైజేషన్ సీరియస్ సీరియస్ అది కరెక్ట్ గా అడుగుతున్నారు. ప్రేమతో చెప్పండి. ప్రేమతోనే చెప్తున్నాను. ఎలా ఇందాక అలా చెప్పలేదు కదా. రాజుల కాలం నాటి కట్టడాలు, ఆ కట్టడాలు ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ఆవశ్యకత. వెళ్ళారు. నేను వన్ టైం వెళ్ళి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మనం వెళ్ళామా చూపించామా మనకు ఏదో చెప్పామా అంతే. సెంట్ ఫిల్మ్నాస్ చర్చ్ అంట. చూడండి అసలు ఎంత బాగుందో మైసూర్లో. ఇప్పుడే మనం మైసూర్ ప్యాలెస్ కి ఎంటర్ అవ్వబోతున్నాం. అదిగోండి మైసూర్ ప్యాలెస్. డ్రైవర్ అన్న మమ్మల్ని మైసూర్ ప్యాలెస్ తీసుకొని వచ్చాడు. నేను చెప్పాను కదా ఇందాక, చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, చాలా సినిమాల్లో చూశాను తప్ప మైసూర్ ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతుంటే ఎంత వీలుంటే అంత ఈ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సీను, ఈ మైసూర్ ప్యాలెస్ కి అడ్డం ఎవరైనా ఉన్నారంటే నువ్వేనాయా? నేను మైసూర్ ప్యాలెస్ ని చూపిద్దాం అనుకుంటున్నాను, నిన్ను కాదు. నువ్వు కనిపిస్తావులే సీను. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నువ్వు బీబీ జోడీలోనే ఫేమస్ అయిపోయావు, మేకప్ మ్యాన్ సీను. ఏంటి వెళ్ళిపోతున్నారు మైసూర్ ప్యాలెస్? ఏదో మీరు కట్టించిన వాళ్ళగా. అప్పుడు వచ్చి అపూర్వ సోదరు బాలకృష్ణ గారి సినిమా తీసింది ఇక్కడే. అదేలే, అప్పుడు పుట్టిన వాళ్ళే కదా మీరు. అప్పటికే మీకు 50 ఉంటాయి కదా. సరే తరలే. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇది మైసూర్ ప్యాలెస్ బయట ఇలా ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనిషికి 200 రూపాయలు అన్నమాట. సీను, మైసూర్ ప్యాలెస్ కాళ్ళతో తిరుగుదామా బండిలో తిరుగుదామా? కాళ్ళతో మంచిది. భోజనం ఎక్కువ. ఇక్కడ కూడా అద్భుతమైన గుడి. ఏం గుడి ఇది? వారాహి స్వామి టెంపుల్. ఇదే మైసూర్ ప్యాలెస్. ఇది చూస్తుంటే తెలియకుండా ఒక చిన్న వైబ్, ఒక నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది. బిగ్ స్క్రీన్ లో చూసి ఇలా కళ్ళతో చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు బెంగళూరు టు కూర్గ్ ట్రిప్ వెళ్తే కనుక మీకు మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి, వెకేషన్ ప్లేస్ ఉంది. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కి చాలా బాగుంటుంది, ఫ్యామిలీ వెకేషన్ కి ఇంకా బాగుంటుంది. అలాగే మైసూర్ ప్యాలెస్ కూడా మీకు ఎదురవుతుంది. నాకు తెలిసి మీరు బెంగళూరులో దిగి అక్కడి నుంచి మీరు ఇటు మైసూరు, అలాగే మనకి కూర్గు, కొంచెం అటుకి వెళ్తే మట్కేరు, అటు మ్యాంగ్లూరు ఫ్లైట్ ఎక్కి అట్లా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫ్లైటే కాదు, ఫెసిలిటీ ఆఫ్ బస్సెస్, ట్రైన్స్ అన్ని ఉన్నాయి. అయితే మైసూర్ ప్యాలెస్ లోపల కూడా వెళ్ళి మనం ఇప్పుడు ఎక్స్టీరియర్ చూద్దాం, ఇంటీరియర్ కూడా చూద్దాం. జనాలు అందరూ లోపలికి వెళ్ళారు, మనం కూడా మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. మైసూర్ ప్యాలెస్ ఎంత బాగా వాళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అనడానికి, చెప్పులు మాత్రం లోపలికి ఎలో లేదంట. చెప్పుల్ని బయట వదిలేసి వెళ్ళాలి. మేము అనవసరంగా మా సీను మాటిని, ఈ గైడ్ మాటిని అంత దూరంకి నడుచుకుంటూ వచ్చాం. నాకు తెలిసి ఫ్లైట్ మిస్ అయిపోద్దేమో. లేదు, ఇంకేదో అన్నాడు కదా ఆయన, మైసూర్ ప్యాలెస్ కి ఎప్పుడు అపూర్వ సోదరు సినిమా వచ్చానని. మరి తెలీదా సార్? అప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళిపోయారా? నాకు తెలుసా గేట్ దగ్గర తీసుకుని నడవలేక వెళ్ళిపోయాడు. స్లిప్పర్ స్టాండ్. శ్రీ లక్ష్మీ రామస్వామి టెంపుల్ అంట. 1499లోది. మైసూర్ ప్యాలెస్ తెలుగు ఎంత ఏమండి? 200 ప్యాలెస్ ఉంది. 100 రూపాయలు ఇచ్చి తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనం మొత్తం ఎలాగో తిరగడం. కేశవ వీసీ ఎంఎం గారు. ఇదంతా వచ్చేసి ఎలిఫెంట్, మన సినిమాలో చూస్తాం కదా, ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ అంట.
చట్టం బ్రిటిష్ ఈయన చెప్పేది దయచేసి యూట్యూబ్ లో కామెంట్స్ లో నన్ను ఎక్కకండి, ఉన్న పరువు పోతుంది. ఆయన నాకు తెలిసి సినిమాలో చూపిస్తారు కదా, అలా ఆస్థానమో ఏదో ప్రైవేట్ దర్బార్ హాల్ అంట. ఓహో, ఇది ప్రైవేట్ దర్బార్ హాల్. థ్యాంక్ యూ. ఇది వెళ్ళొచ్చా మనం? ఇందాక మనం అక్కడ చూసింది ప్రైవేట్, అంటే ప్రైవేట్ దర్బార్. ఇది పబ్లిక్ దర్బార్ హాల్ అంట. మహారాజా వుడ్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ టు పీపుల్ ఫ్రమ్ దిస్ హాల్. దేర్ ఆర్ ఎందుకు బాగా చదువుకుంటారు ఒకసారి అక్కడ పెట్టేసి చదువుకోండి. మళ్ళీ నేనేదో చదివి నీకు రాదా అని అవసరమా? అంటే ఆ పైన అలా కట్టడాలు రాదు కదా, ఇది చేతులాగా ఉన్నాయి కదా. మన మీటింగ్ బట్టలు ఇక్కడ కూర్చొని ఇటు కూర్చొని ఇక్కడ కూడా కూర్చొని అక్కడ జనాల్ని గుర్రాలు ఏనుగులు వెళ్తూ ఉంటే ఏం సార్ అంతేనా? జనాలు అక్కడ కూర్చుంటారు, ఇక్కడ వాళ్ళు కూర్చుంటారేమో సినిమాలు చూసినట్టు. అక్కడ కూర్చుంటారు రాజుగారు అక్కడ డోంట్ టచ్ ఉంది కదా, అక్కడ కూర్చొని మొత్తం అందరితో మాట్లాడతారు సామంతరాజు కూర్చుంటారు. మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. ఫోటో దిగితే అది కూడా వస్తుందని మంచి ఆలోచన. ఫోటో దిగే వాళ్ళకు అటు సైడ్ చూడండి, అదే ఇక్కడ కింద రాసింది చూడండి, రాష్ట్ర ప్యారిస్ స్టేటస్ ఆఫ్ కృష్ణ రాజా దేర్ ఈజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్లేస్. ఈ చైర్ వచ్చేసి మొత్తం సిల్వరే. ఇక్కడ రాశారుగా సిల్వర్ చైర్ రూమ్స్ అంట ఇది. అంటే ఇక్కడ నుంచి కుర్చీలు గిచ్చీలు తీసుకొని వెళ్ళి వేయడమో ఏదో చేస్తారు, మనకు తెలియదు కదా. అలా కొడితే సౌండ్ అంటే సీలింగ్ గురించి చెప్పాలంటే సీను ఇంకా అద్భుతం. Caskets are invitations to mentioned to at the place issued by the royal while touring in the neighboring district. అంటే పక్కపక్కన డిస్ట్రిక్ట్స్. మీరైతే జూమ్ చేసి 2-3 కలజోలు పెట్టుకోవాలి. నిధి నిక్షేపాల గురించి ఏమన్నా చరిత్ర రహస్యాలు పెట్టుంటారా? అట్లా అంటారా? ఇది ఇదిగోండి, ఇది పెద్దది ధారాగానమా ఏమంటారు సార్? ఇది వీటి ఆభరణాలు పెట్టుకునేటువంటి తంబూరు ఎక్కడ ఉందో. జే లక్ష్మమ్మని హర్ డాక్టర్ లీలావతి. Queen Alexander's King Edward. నేను గైడ్ వివరిస్తున్నారు. మనకి ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి మనకు తెలిసిన ఫోటోలు చదువుకొని వెళ్ళిపోవడమే. రండి, మీకేం చెప్పట్లేదు ఆయన, వాళ్ళకి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాం. కాలు బాగానే తీసాడు అనుకుంటున్నాను. ఇంకా మనం ఎగ్జిట్ ఇదే. మొత్తానికి అటు ఒకసారి చూపి, ఇది మైసూర్ ప్యాలెస్ లో అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. ఇది మేము ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యి ఇలా
ఎంట్రీ నుంచి బయటకు వచ్చాం. యాంటిక్ పీసులు అన్నింటిలో ఇది కూడా మీరు చాలా మంది వాడారు. 04024378569 ఇంకో నెంబర్ ఎక్కువ కొట్టాను. ఇలా కొట్టుకుని ఫోన్ చేసుకున్నాను. నేను చాలామంది ఈ ఫోన్ వాడాను. ఇలా ఉంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. తక్కువ అని సౌండ్ వస్తుంది. సరదాగా ఇక్కడ ఫోటోలు దిగాం అనమాట. అదే ఫోటోలు తీసి అన్న గ్రూప్ ఫోటో ఏమండి 3 ఫోటోలు కావాలా గ్రూప్ది? సోలో 3 గుడుంగ, గ్రూప్ 2 గుడుంగ. అమ్మా ఇక్కడ ఫోటోకి 100 తీసుకుంటున్నారు. సో ఫోటో యాక్చువల్లీ వీళ్ళు బాగున్నారు కాబట్టి ఇలా వస్తుంది. నేను ఎలా వస్తుందో ఇది ఇంకా ఎగ్జిట్. ఆ ఫొటోస్ తీసుకొని బయలుదేరడమే. బాయ్ మైసూర్ ప్యాలెస్. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా కళ్ళతో నేను ఏం చూసాను అవి మాత్రమే చూపించాను. నాకు ఇన్ఫర్మేషన్ ఎంత తెలుసో అంతే చెప్పాను అన్నమాట. కాబట్టి నేను తప్పులుంటే క్షమించండి. మళ్ళీ మంచి వీడియోతో మంచి సినిమాలతో జబర్దస్త్లో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తుంది అందరికీ. నా కళ్ళతో మీకు చూపించిన మైసూర్ ప్యాలెస్, అందులో కొన్ని ఇన్ఫర్మేషన్స్ తప్పు ఉంటే క్షమించండి. అందుకనే నేను కొన్ని పేర్లు చదవలేదు, మీకే చూపించాను. ఇంత దూరం వచ్చాం కాబట్టి మైసూర్ ప్యాలెస్ నేను చూశాను. మీరు ఇంటి దగ్గర మీ మొబైల్స్లోనూ కంప్యూటర్లో చూడడానికి మీకు చూపించాను. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ మైసూర్ అయిపోయినాక ఒక సర్ప్రైజ్ ప్లేస్ ఉంది, దాన్ని కూడా మీకు మంచిగా వీడియో తీసి చూపిస్తాను. ఇంతవరకు బాయ్. నేను మీ ధనరాజ్.